మీనాని పెళ్లి గురించి అడగడానికి వచ్చిన అబ్బాయి అయితే బాలుని అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య వీడు నీకు తెలుసా అని అనేసరికి తెలుసు అని అనేసరికి నువ్వు ఇంట్లో అన్నయ్య అంటే నువ్వు పెద్ద అన్నమాట. అంటే తిను నీకన్నా మీ చెల్లెలా అయితే నువ్వు నాకు ఇప్పుడు అన్నయ్యవి కాదన్నయ్య బావమరిది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అయితే సరిపోతుంది, తను నాకు ఎలాగో కాబోయేది కాబట్టి నువ్వు నాకు బావమరిదివే అని అనేసరికి బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నిజంగా నీ సలహాల మేరకు నేను ఇక్కడికి వచ్చినంత వరకు నాకు చాలా దినగా ఉందన్నయ్య. నేను అసలు ఇంతవరకు వస్తానని కూడా అనుకోలేదు. దీని అంతటికీ కారణం నువ్వేనన్నయ్య. నీకు చాలా పెద్ద బహుమతే ఇస్తాను నాకని పెళ్ళి అయితే అని చెప్పేసి అంటూ బాలు దగ్గరికి వచ్చి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఒరే ఒరే ఆగరా ఆగరా అని అనేసరికి మామయ్య ఏంటిది అని చెప్పేసి మీనా అనుకుంటూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనేసరికి ఈ అబ్బాయి నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు సత్యం. తెలుసు అయితే ఏమి అని బాలు అనేసరికి ఇక మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి తెలుసా, ఈ అబ్బాయి మన ఇంట్లో నా కూతుర్ని పెళ్లి సంబంధానికి అడగడానికి వచ్చాడు అని అనేసరికి అవునా అని బాలుకి అయితే గిర్రం అంటూ ఉంటుంది. ఈడేంటి తేడాగా ఉన్నాడు, నా సలహాలు తెచ్చి నా కొంప ముంచినట్లుగా ఉన్నాడే అని ఎవరురా నీకు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అదే మీనా నా కూతురు అన్నమాట అని సత్యం అనేసరికి ఇదేంట్రా మీనాని చూసి ఇన్నాళ్ళు లవ్ చేసింది మీనానా, నా కొంప ముంచావు కదరా అని చెప్పేసి అనేసరికి నిజమే అన్నయ్య, నీ సలహాల మేరకే నేను ఇక్కడి వరకు వచ్చాను అని అనేసరికి నా కొంప ముంచడానికి నా సలహాలే అడుగుతావురా నువ్వు అని చెప్పేసి అనేసరికి దీనికి పెళ్ళయింది, అగో మెల్లో తాలిబొట్టు చూడు, మెల్లో తాలిబొట్టు చూసావా, భర్తని నేనే, తనకి మొగుడుగా ఉన్నాను అని అనేసరికి ఏంటన్నయ్య అని ఏడుస్తూ ఉంటాడు. నన్నేం చేయమంటావురా, నా భార్యని లైన్ వేయడానికి నన్నే సలహాలు అడుగుతావరా అని చెప్పేసి అనేసరికి అయినా మెల్లో పుస్తుల తాడు ఉంది కదరా నీకు కనిపించలేదా అని అనేసరికి వెబ్సైట్లో చూసేటప్పుడు పుస్తుల తాడు కనిపించలేదు నాకు అని చెప్పేసి అనేసరికి శృతి అయితే వెబ్సైట్లో పెట్టేటప్పుడు పుస్తుల తాడు కొంచెం సైడ్ చేసి నేను పెట్టాను అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. సరిపోయారు అందరూ అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. ఇక మీనా అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటండి ఇది అని ఇక సత్యం అయితే తల పట్టుకుంటూ ఉంటాడు. ఏంట్రా బాబు